ఏపీలో ప్రతిపక్ష వైసీపీ దూకుడు పెంచింది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఫ్యాన్ పార్టీ ఆందోళనకు పిలుపునివ్వడాన్ని ఆ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారా? ఇక మీదట కూటమి సర్కారే టార్గెట్ అని వైసీపీ నేతలు అంటున్నారా? అటు సొంత పార్టీ నేతల్లో కొత్త జోష నింపేందుకు నేతలు కొత్త ఫార్ములాను అమలు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక చాలామంది వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతోనే చాలామంది లీడర్లు పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. అయినా కొందరు వైసీపీ లీడర్లపై వరుస కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అప్పట్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత కామెంట్స్ చేసిన నేతలను జైలుకు కూడా పంపించారు. ఇందులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళితో పాటు చాలా మంది నేతలున్నారు. ఇక కేసులు నెత్తిన వేసుకున్న వారిలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, పేర్ని నాని, విడతల రజనీ ఉన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు రూట్ మార్చినట్టు తెలుస్తోంది. కేసులకు భయపడుతూ వెళితే రాజకీయాలు చేయలేమని డిసైడ్ అయినట్టు సమాచారం. అందుకే ప్రతిరోజు జనంలో ఉండేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏడాది కాలంగా ఇంటికే పరిమితం అయిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తొలిసారి బయటకు వచ్చి కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు. చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మౌనం వీడారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తొలిసారి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఇక మీదట సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ఆరోగ్యం, ఇతరత్ర కారణాల వల్ల ఇంటి నుండి బయటకు వచ్చిన సందర్భాలు తక్కువేనని, పార్టీ మార్పు అనేది జరగని పని అని స్పష్టం చేశారు. అయితే ఏడాది తర్వాత ధర్మాన ఇంట్లో నుంచి బయటకు రావడంతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా వారి అకౌంట్లోకి నేరుగా వెళ్లే విధానం ఆయన ఆచరించి కార్యకర్తలకు కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి జరిగింది. 10 సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామాల్లో వాళ్ళకి ఆధిక్యత ఉండాలని సహజంగా ఏ నాయకుడైనా కోరుకుంటాడు. అది జరిగినప్పుడు కొంత నిరాశ, నైరాశ్యం ఉంటుంది. దానికి కారణమే కొంత మొన్న ఓటమిలో అదొక భాగం. అలాగే చంద్రబాబు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలు పూర్తిగా అసాధ్యమైనటువంటి మాటలన్నీ చెప్పాడు. ఓల్డేజ్ పెన్షన్ 50 సంవత్సరాలకి, వేరేది ఓల్డేజ్ 50 సంవత్సరాలకే మీకు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అంటే మనిషికి ఆశ సహజమైనటువంటిది, కానీ అత్యాశపడి మనకి తప్పు జరిగింది. ఏది ఏమైనా మన 40% ఓట్లతో పార్టీ బలంగానే ఉంది రాష్ట్రంలో. వాళ్ళు 3-4 పార్టీలు కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి మన మీద విజయం సాధించారే తప్ప చంద్రబాబు ఒక్కడే మన మీద గెలలేదు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని కూడా దూకుడు పెంచారు. కూటమి సర్కార్పై ఛాన్స్ దొరికినప్పుడల్లా పదునైన డైలాగులతో విరుచుకుపడుతున్నారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 76 ఏళ్ల ముసలోడివి, నువ్వెంతకాలం బతుకుతావని చంద్రబాబును ప్రశ్నించారు. పెడనలో వైసీపీ నేతల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. తాను నరికేయండని అనలేదంటూనే అలా అనాలంటే పట్టపగలే వేసేయమని చెబుతానంటూ సంచలన కామెంట్స్ చేశారు. అటు కొల్లు రవీంద్ర కాదు సొల్లు రవీంద్ర, అన్నం కాకుండా బ్రాందీ షాపుల్లో కమిషన్లు తింటున్నాడని విమర్శించారు. అయితే పేర్ని నాని ఈ స్థాయిలో రెచ్చిపోవడం వెనక రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ నింపేందుకు ఈ స్థాయిలో రెచ్చిపోయారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 57. 76 ఏళ్ళు ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. తొలిలో నేను ఎన్నినే తినచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంతో వైసీపీ నేతలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఏకైక ప్రభుత్వం అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలను మోసం చేసిన దొంగలంటూ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. అటు వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న జన సైనికులకు మాస్ వార్నింగ్ అంటూ మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే శ్రీనివాసరావు దానికి 15,000 రూపాయలు 15,000 అది ప్రీపోర్ అంటే అర్థమవుతుంది చెప్పండి. ఎందుకు ఆ తెలుగుదేశం నాయకులు చెప్పండి. ఎంతమంది దీనికి అర్హులు, ఎంతమంది రాష్ట్రంలో ఎవరైతే దీనికి అర్హులు, ఎంతమంది నువ్వు ప్రీపోర్ అనే అంశాన్ని దాన్ని డైరెక్ట్ చేస్తావు, దాని నుంచి నెలకు 15,000 సంవత్సరాలు 15,000 రూపాయలు రావాల్సిందని ఎంతమందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్తే ఎక్కడ లేదు. ఏమంటే ఒక అడిగితే దానికి పొందాలి, అడిగితే చేస్తాం. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, మీకైతే రెడ్ బుక్ ఉంది కానీ మాకైతే ఏ బుక్ అవసరం లేదు, దేనికైనా రెడీ అన్నారు. భవిష్యత్తులో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఇంతకు మించిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన ప్రతి ఇంటికి వెళ్లి వారికి రప్పారప్ప రాజకీయాలు కళ్లారా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని, అన్నగా తమ్ముడిగా అందరికీ అండగా ఉంటానని చెప్పారు. డాక్టర్ గారు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారో తెలియదు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎంత తప్పు చేస్తారా. 5 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా పరిపాలించిన వారి ఎగిరి కొట్టించుకున్నట్టు. మొత్తం మీద వైసీపీ నేతలు దూకుడు పెంచేశారు. ఇక మీదట కేసులకు భయపడేది లేదని అంటున్నారు. అంతేకాదు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివెంజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ కావడంతో క్యాడర్ కూడా ఖుషి అవుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో వైసీపీ నేతలు దూకుడుతో వెళ్తారా, మళ్ళీ సైలెంట్ అవుతారా అనేది చూడాల్సి